సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంపుదలతో పాటు వారి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తులసి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా 3వ రోజు విశాఖ జిల్లాలోని మాధవధార వద్ద దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే సీఎం జగన్ హామీలను నెరవేర్చాలని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఖచ్చితంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. జగనన్న మా సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత, మా డిమాండ్ల వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీ ఐక్యత చాలా కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన సమ్మెలో నుండి అమ్మ మోకాల మీద కూర్చోవాలి. మనందరూ విని డిమాండ్స్ రెండు డిమాండ్స్, ఆ రెండు డిమాండ్స్ అయ్యే వరకు నా పేరు తులసి అండి. నేను విశాఖ జిల్లా సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలని, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలని కూడాను. మేము ఈరోజు అంగన్వాడీలో 3వ రోజు సమ్మెకు వచ్చామండి. ఈ సమ్మెలో ఈరోజు మోకాళ్ళ మీద నిరసన తెలియజేయాలని చేస్తున్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మోకాళ్ళ మీద నిరసన ప్రదర్శిస్తున్నాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొండి వైఖరిని ఏ విధంగా అయినా సరే వెనక్కి తిప్పుకొట్టాలనే ఉద్దేశంతో ఎన్ని రోజులైనా ఎన్నాళ్ళైనా ఈ సమ్మెలో కూర్చుంటామని చెప్పేసి అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు, మినీ వర్కర్సు అందరూ కూడా పట్టుపట్టి ఈ సమ్మెలోకి రావడం అంటూ జరిగింది. మేము కొన్ని డిమాండ్స్తో వచ్చామండి. ఇందులోకి మెయిన్ డిమాండ్స్ రెండు డిమాండ్స్. అది ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు 2020లోని తీర్పు ఇచ్చిందండి. అంగన్వాడీలు గ్రాడ్యుటీకి అమలుకి అర్హులు అనేసి. ఈ రోజు వరకు కూడా మన ప్రభుత్వం గ్రాడ్యుటీ అమలు చేయట్లేదు. ఎందుకు అమలు చేయట్లేదు అంటే కుంటు షాకులన్నీ కూడా చెప్తుందండి. ఈరోజు డబ్బు ఖర్చు లేని ఒక 5 డిమాండ్స్ని నెరవేర్చేసామని చెప్పేసి నిన్నంతా సాక్షి పేపర్లో చెప్పి వీళ్ళు అంగన్వాడీల డిమాండ్స్ మేము నెరవేర్చేటప్పటికీ కూడా అయినా సరే వాళ్ళు సమ్మెలో కూర్చున్నారని చెప్పేసి సాక్షి పేపర్ అంతా కూడా న్యూస్ వేయించుకున్నారు. అదంతా అబద్ధం అండి. వాళ్ళు 2016లోని, 2014లోని, 2018లో వేతనాలు పెంచారని చెప్పేసి చెప్తున్నారు. అసలు 2014కి 16కి ప్రభుత్వమే లేనప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలుగా ఉండిగానే అంగన్వాడీలకు జీతం పెంచేశారా ఏమైనాను? ఇది ఎంతవరకు వాస్తవం అండి? ఈ ప్రభుత్వాలే అబద్ధాల కూటంలో నువ్వు కుక్కిరిసిపోయి అంగన్వాడీలను కూడా అబద్ధాల్లో ఉంచేసి అంగన్వాడీ జీవితాలు 45 సంవత్సరాల నుండి కూడా అంగన్వాడీలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఉట్టి చేతులతో రిటైర్మెంట్ అయిన తర్వాత ఉట్టి చేతులతో బయటకు వెళ్ళిపోతున్నారు. అంగన్వాడీ ఏరియాల్లో ఉన్న వాళ్ళందరూ లబ్ధిదారులందరూ కూడా లబ్ధి పొందుతున్నారు అంగన్వాడీ వల్ల. కానీ అంగన్వాడీ వర్కరు, హెల్పరు మాత్రం చాలా కష్టాల్లో. ఈ రోజు వస్తున్న ఖర్చులు చూసుకుంటే మా జీతాలు ఒక్క పక్కకి కూడా రావట్లేదండి. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కష్టపడి బ్రతికినా సరే కడుపు నిండా తిండి గడవలేని రోజులు. ఈ వేతనములోనే మేము ఇంటద్దులు కట్టుకోవాలి. అంగన్వాడీ సెంటర్ నిర్వహణకు కూడా ఈ డబ్బుల్లోనే మేము వాడుకోవాలి. మా పరిసరాలు, మా రికార్డ్స్ కొనుక్కోవాలంటే ఈ డబ్బుల్లోనే మేము చేసుకోవాలి. అయినా సరే ప్రభుత్వానికి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడే విన్నవిస్తున్నాము. వివిధ రూపాల్లో ఈ రోజు వరకు కూడా ఈ 4.5 సంవత్సరాల నుండి కూడా ధర్నాల రూపంలోని, మానవహారాలని, క్యాంప్ ఆఫీస్ ముట్టడని అన్నీ కూడా చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కళ్ళు తెరవలేదండి. అందుకే ఇప్పుడు ఎలక్షన్లోనైనా సరే అంగన్వాడీల సత్తా ఏదో చూపిద్దామని ఈ 2 డిమాండ్స్ కూడా నెరవేర్చకపోతే ఈ 1,10,000 మందిని కూడా ఆయన తీయడం కాదండి, ఈ 1,10,000 మందిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారినే గంతు దించి అంగన్వాడీ సత్తా ఏటో చూపిస్తామని చెప్పేసి